सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధులారా, మనం 13వ ప్రసంగం తత్వబోధ ప్రారంభించుకుందాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. మనం తత్వబోధలో ఇంతవరకు 11 అనాత్మలు చూశాం. ఏమిటవి? 3 శరీరాలు, 3 అవస్థలు, 5 కోశములు. శరీరత్రయం, కోశ పంచకం వేరువేరుగా చూశాం. నిజానికి ఆ 2 ఒకటే. స్థూల శరీరము, అన్నమయ కోశం 2 ఒకటే. సూక్ష్మ శరీరము, ప్రాణ, మనో, విజ్ఞానమయ కోశాలు ఈ 3 ఒకటే. కారణ శరీరము, ఆనందమయ కోశం ఒకటే. కాబట్టి నిజానికి విడిగా కాకపోయినా మన శంకరాచార్య వేరువేరుగా విపులంగా వివరించారు. అంటే అవస్థాత్రయం అంటే 3 అవస్థలు చూసినప్పుడు అవి విడి అనాత్మలు కాదు, అవి విడిగా లేవు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలతో మనము విడిగా అనుభవించిన అవస్థలు. అంటే అవి 3 అనాత్మల యొక్క ధర్మములు అని చెప్పవచ్చు. ఏతత్ కోశ పంచకం అని 11 అనాత్మలు మంచిగా బాగా వివరించిన తర్వాత మనకు ఆది శంకరాచార్య ఆత్మ గురించి చెప్పబోతున్నారు. ఇది అంటే ఆత్మ తత్వబోధలో ఎంతో కీలకమైన అంశం. ఆత్మ. మనం ఆత్మకు ఒక రఫ్ సాధారణ నిర్వచనం చెప్పుకున్నాం. రఫ్గా ఇంద్రియ అగోచరమైన ప్రతి మనిషిలోనూ అంటే ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉన్న నిత్యమైన సారమైన అంశమును ఆత్మ అని పిలుస్తారు. ఇది ఒక సామాన్య నిర్వచనం. మరొక నిర్వచనం చెప్తున్నారు. ఏమిటది? ఆత్మ సచ్చిదానంద స్వరూప అన్నారు. అనాత్మకేమో 11 విషయాలు చెప్పారు. అంటే 11 అంశాలు ఆత్మ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అనాత్మ, అనాత్మ అంటే ఆత్మ కానిది అని అర్థం. అనాత్మ అనగా నేను కాదు, నేను ఆత్మస్వరూపమును, నేను అనాత్మను కాదు అంటుంది శాస్త్రం. ఇప్పుడు మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఒక బ్యాంకులో చెక్కు రాసుకుంటాం డబ్బులు తీసుకోవటానికి, పైసలు తీసుకోవటానికి. బ్యాంకు చెక్ మీద ఏం రాస్తాం? సెల్ఫ్ అని రాస్తాం కదా. సెల్ఫ్ అంటే నాకు, నేను పర్సనల్గా విత్డ్రా చేస్తున్నాను. విత్డ్రాయల్ ఫామ్ మీద, విత్డ్రాయల్ చెక్ మీద ఏం చేస్తాం? సెల్ఫ్ అని రాస్తాం. సెల్ఫ్ అంటే ఏమిటి? నేను, నేను ఆత్మస్వరూపమును. మనం తెలియకుండా రాసేస్తాం బ్యాంకులో. అక్కడ సెల్ఫ్ అంటే నేను ఆత్మస్వరూపమును. ఇంగ్లీష్లో ఆత్మను అంటే అనాత్మకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్ ఇంగ్లీష్లో ఏంటంటే స్పిరిట్. స్పిరిట్, SPIRIT, స్పిరిట్ అంటారు.
సాధారణంగా మన స్పిరిట్ అనే మాటను వాడుకోం. మీరు రైట్ స్పిరిట్లో తీసుకోరు అని స్పిరిట్ అనే మాటను వాడం. రైట్ స్పిరిట్లో మీరు ఎందుకు తీసుకోరు? నిజానికి 11 అనాత్మలు మిథ్య. ఇప్పుడు బ్యాంకు చెక్కు సెల్ఫ్ అని రాస్తే నాన్ సెల్ఫ్ అనాత్మే కదా. అనాత్మ అంటే బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్, అహంకారం. సో నేను అంటే నిజమైన నేను ఈ 11 అనాత్మలని భ్రమపడుతున్నాను. అందుకని పదే 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 ఈ విషయం ముందు చెప్పి, అంటే అనాత్మల గురించి చెప్పి, అనాత్మలు నీవు కాదు, నీవు కాదు అని తదుపరి ఆత్మ నిర్వచనం చెప్తున్నారు మనకి శంకరాచార్య. మళ్ళీ మరొకసారి చెప్తున్నారు, మదీయం శరీరం, మదీయా ప్రాణాః, మదీయం మనశ్చ, మదీయా బుద్ధి, మదీయం అజ్ఞానం ఇతి స్వేనైవ జ్ఞానతే తద్ యథా మదీయత్వేన జ్ఞాతం కటక కుండల గృహాదికం స్వస్మాత్ భిన్నం తథా పంచకోశాదికం స్వస్మాత్ భిన్నం మదీయత్వేన జ్ఞాతం ఆత్మ న భవతి. అంటే మళ్ళీ ఒకసారి అనాత్మ గురించి చెప్తున్నారు. 3 శరీరములు లేక పంచకోశములు నేను కాదు, నిజమైన నేను కాదు. అవి తాత్కాలిక ఉపాధులు మాత్రమే. ఆ ఉపాధుల ద్వారా నేను ఆత్మగా, చైతన్య స్వరూపముగా ప్రపంచంతో వ్యవహారం నడుపుతున్నాను, కానీ అవి నేను కాదు. ఇక్కడ ఒక విశేష కారణం చెప్తున్నారు. ఏమిటది? మనం మనది అనుకుని ఉపయోగించేది ఏదైనా మనది అంటున్నాం. ఆ వస్తువులు నాకు చెందుతాయి, అవి నావి. ఆ వస్తువులు నావి, కానీ నేను అవి కాదు. నేను వేరు, అవి వేరు. ఇది నా స్కూటర్, నేను స్కూటర్ కాదు. ఇది నా పుస్తకము, నేను పుస్తకం కాదు. ఇది నా ఇల్లు, నేను ఇల్లు కాదు. అవి అన్నీ నా స్వంత వస్తువులే, కానీ నేను ఆ వస్తువులు కాదు. నాది అనుకునేది ఏది నేను కాదు. పంచకోశములను పరిశీలిస్తే అవి నా స్వంత అంశములు, అంగములు, అవి నావి, కానీ నేను పంచకోశములు కాదు. ఉదాహరణకు ఇల్లు, పెన్ను, కటక, కుండల, గృహాదికం అని అన్నారు కదా ఇందాక శంకరాచార్య. కటక, కటక అంటే ఏంటి? బంగారు గాజు. బంగారు గాజు అంటే మీకు తృప్తిగా ఉండదు. ఏమనాలి దాన్ని? రత్నాల గాజు. బాగా రత్నాలు, వజ్రాలు పొదిగినటువంటి గాజు. ఆ గాజు నాది, కానీ నేను ఆ వజ్రాల గాజుని కాదు. ఆ రత్నాల గాజు నాది, నేను గాజుని కాదు. ఇవి బాగా హత్తుకుపోతాయని ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనకు చెప్తున్నారు. కుండల అంటే చెవి దుద్దులు, చెవి పోగులు. చెవి దుద్దులు నావి, కానీ నేను ఆ చెవి దుద్దులు కాదు. లంకంత ఇల్లు నాది, నేను ఇల్లుని కాదు. కటక కుండల గృహాదికం
గాజు, చెవిదిద్దులు, ఇల్లు, వగైరా. వగైరా అంటే ఏంటి? మనకి ఇంకా చాలా ఉంటాయి కదా, కుక్కలు, ఆవులు. సో అవన్నీ నావి కాదు. అవన్నీ నా చేత పొందబడినటువంటి వస్తువులు. మదీయ త్వేన జ్ఞాతం, అవన్నీ నావి అంటున్నాను. మదీయం, మదీయం అంటే ఏమిటి? నాది అని అర్థం. మదీయం అంటే నాది. స్వస్మాత్ భిన్నం అంటే నేను వాటికి భిన్నంగా ఉన్నాను. ఈ సూత్రాన్ని పంచకోశములకు వర్తింపచేస్తే తథా, అదేవిధంగా గాజు, చెవిదిద్దులు, ఇల్లు వాటి మాదిరిగానే పంచకోశాధికం మదీయత్వేన జ్ఞాతం అంటే పంచకోశములు కూడా నావి కాదు. నేను మాత్రము పంచకోశములు కావు. పంచకోశములు నావి, నేను మాత్రం పంచకోశములు కాదు. స్వస్మాత్ భిన్నం, అవి నా చేత పొందబడినవి, కానీ నాకు అవి భిన్నంగా ఉన్నాయి. అవి నావి అని నేను ఎలా అనుకోగలను? పంచకోశములు నావి అని నేను ఎలా అనగలను? చెప్పారు కదా మొదట్లోనే, మదీయం శరీరం, ఈ శరీరం నాది. ఎలా చెప్తావు నీదని? మనం అంటుంటాం కదా, నా శరీరానికి జ్వరం వచ్చింది, నాకు తలనొప్పి వచ్చింది, తరచుగా అంటుంటాం మనం. నా పొట్ట బరువుగా ఉన్నది, నేను ఈ మధ్య లావు అవుతున్నాను, నా శరీరం నా శరీరం అని అంటున్నాం కదా. కానీ నేను శరీరం అనటం లేదు, నా శరీరం అంటున్నాం. నేను శరీరం అని మనం అనటం లేదు, గమనించండి. కాబట్టి ఆత్మబంధువులారా, ఈ శరీరం నాది, నేను శరీరం కాదు. శరీరమును మనము అన్నమయ కోశము అంటున్నాం. అలాగే మదీయాహ ప్రాణాహ అంటే నా ప్రాణములు బాగున్నాయి, లేక నా ప్రాణములు బాగలేవు, అంటే కొంచెం ఆయాసంగా ఉంది, నా జీర్ణక్రియ సరిగా లేదు, నా రక్త ప్రసరణ సరిగా లేదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. అంటే ఈ క్రియలు అన్నీ నావి అని చెప్తున్నాను. కాబట్టి ఆ క్రియల కంటే నేను భిన్నంగా ఉన్నాను, ఆ క్రియలు నాకు భిన్నంగా ఉన్నాయి అని స్పష్టంగా తెలుస్తుంది కదా. ప్రాణాహ అంటే ప్రాణమయ కోశము అని అర్థం. అలాగే మదీయం మనశ్చ, మన మనస్సు గురించి కూడా అలాగే చెప్తాం. ఈరోజు నా మనసు బాగాలేదు, ఎందుకనో నా మనస్సు ఆందోళనగా ఉంది, కానీ ప్రార్థన చేసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా మనస్సు నా మనస్సు అంటున్నాం కదా, అంటే మనస్సు నాది, కానీ నేను మనస్సును కాదు అని స్పష్టంగా తెలుస్తుంది. నేను మనస్సుకి భిన్నంగా ఉన్నాను, నేను కర్త, నా మనస్సు కర్మ. అంటే ఒక ఆబ్జెక్ట్గా చూస్తున్నాను నేను. మనస్సు మనోమయ కోశాన్ని సూచిస్తుంది. ఇంకొక అడుగు ముందుకెళ్దాం మనం. అలాగే మదీయా బుద్ధి, నా బుద్ధి, నా తెలివితేటల వల్లే ఇంత గొప్ప ఇల్లు కట్టగలిగాను అంటాం. ఈరోజు ఎందుకనో కానీ నా బుద్ధి సరిగా పనిచేయటం లేదు అంటుంటాం. బుద్ధి అనేది ఒక కర్మగా, ఒక ఆబ్జెక్టుగా, నేను సబ్జెక్టుగా అంటే కర్తగా నేను చెప్తున్నాను. నేను బుద్ధి అనే ఆబ్జెక్టుకి అంటే కర్మకు భిన్నంగా ఉన్నాను.
సో ఒకసారి మనం చూద్దాం. సూత్రం ఏమిటంటే, మెయిన్ ఇక్కడ దీని సూత్రం ఏమిటి? నేను వేరు, నా చేత పొందబడిన వస్తువులు వేరు. ఇది ముఖ్య సూత్రం. నేను వేరు, నా చేత పొందబడిన వస్తువులు వేరు. ఇక్కడ బుద్ధి అంటే ఏంటి అర్థం? విజ్ఞానమయ కోశం. ఇప్పుడు మదీయం అజ్ఞానం, మదీయం జ్ఞానం కాదు, మదీయం అజ్ఞానం అంటే నేను అజ్ఞానిని, తెలివి తక్కువ వాడిని అంటాం. నేను అజ్ఞానానికి భిన్నంగా ఉన్నాను. అజ్ఞానము అంటే ఆనందమయ కోశము అని అర్థం. అజ్ఞానము అంటే ఆనందమయ కోశం అని అర్థం. సారాంశం ఏమిటంటే, ఇప్పుడు పంచకోశములు నావి, నేను పంచకోశములకు భిన్నంగా అతీతంగా ఉన్నాను. 3 శరీరములు నావి, నేను శరీరత్రయం కాదు. 3 అవస్థలు నావి, నేను అవస్థలు కాదు. 11 అనాత్మలు నావి, నేను 11 అనాత్మలు కాదు. నేను 11 అనాత్మలకు భిన్నంగా ఉన్న సబ్జెక్ట్ని అంటే కర్తను, అవన్నీ ఆత్మ కాదు, అంటే అనాత్మలు అన్నమాట. నేను అనాత్మలు కాదు. మరి నేను ఎవరిని? నేను ఎవరిని? అనాత్మలకు భిన్నంగా ఉన్న ఆత్మను. 11 అనాత్మలకు నేను భిన్నంగా ఉన్నాను. నేను ఎవరిని? ఆ శంకరాచార్య విపులంగా తర్వాత జవాబులు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ అదే వాక్యం, అనాత్మ వాక్యం రిపీట్ చేస్తున్నారు. మదీయం శరీరం, మదీయం ప్రాణాహ, మదీయం మనశ్చ, మదీయా బుద్ధి, మదీయం అజ్ఞానం ఇది. ఇవన్నీ పంచకోశములను సూచిస్తాయి. స్వేనైవ జ్ఞానతే, అవి నాకు చెందిన అంగములు అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ అవి నేను కాదు. కటక కుండల గృహాధికం స్వస్మాత్ భిన్నము. ఇవన్నీ మనం చూసాము. ఈ వస్తువులే కాదు, మన శరీరం, మన మనస్సు కూడా మనకు చెందినవి కావు. నీవు శరీరం కాదు, నీవు మనస్సు కాదు, అవి నీ చేత పొందబడినవి. చూడండి ఎంత విపులంగా చెప్తున్నారో. పంచకోశాధికం స్వస్మాత్ భిన్నం మదీయత్వేన జ్ఞాతం ఆత్మ న భవతి. అంటే ఇప్పుడు శంకరాచార్య ఆత్మ అనే విషయానికి వస్తున్నారు. మనం జన్మల నుంచి, కోట్ల జన్మల నుంచి ఒక విషయం పాతుకుపోయింది. నేను ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, నేను ఫలానా కులం, నా భార్య ఫలానా, నా భర్త ఫలానా, ఇట్లా ఒక ఊంచుకున్నాం అనమాట. సో దానిలోంచి మనం బయటపడాలంటే బాగా 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 అనాత్మల గురించి చెప్పి, తర్వాత అది నేను కాదు నేను కాదు అని అనుకున్న తర్వాత అప్పుడు ఆత్మకు వస్తున్నారు. ఇది ఒక టెక్నిక్ అన్నమాట. ఆత్మ తరిహి కః సచ్చిదానంద స్వరూప సత్ కిం కాలత్రయేపి తిష్టతి ఇది సత్. చిత్ కిం జ్ఞాన స్వరూప ఆనంద కః సుఖ స్వరూప ఏవం సచ్చిదానంద స్వరూపం స్వాత్మానం విజానీయాత్. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆత్మ గురించి శంకరాచార్య గుట్టు విప్పుతున్నారు. మనం ఇంతవరకు చెప్పుకున్నదంతా ఈ ఆత్మ అనే విషయానికి తయారీ, ప్రిపరేషన్ అని అర్థం. ఆత్మ అనే అంశాన్ని మనం బాగా అర్థం చేసుకోవటానికి సహకరించే అంశాలని
మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాము. శిష్య ఉవాచ హే గురో తర్హి, తర్హి అంటే అప్పుడు, అంటే నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను జ్ఞాని కాదు, నేను శరీర నిర్మాణం కాదు, నేను శరీర ధర్మం కాదు, నేను జాగ్రత్త పురుషుణ్ణి కాదు, నేను స్వప్న పురుషుణ్ణి కాదు, నేను కారణ పురుషుణ్ణి కాదు, మరి నేను ఇవేమీ కాదు అంటే నేను ఇవేమీ కాదు, అప్పుడు అర్థమైంది కదా. ఆత్మ, ఆత్మ అనగా ఏమి అని క్వశ్చన్ పడిపోతుంది అన్నమాట. ఇక్కడ ఆత్మాకః ఏమంటున్నారు గురుగారు? సచ్చిదానంద స్వరూప. స్వరూప అంటే స్వరూపం. ఏ స్వరూపం? సచ్చిత్ ఆనంద, సచ్చిదానంద. ఇది ఒక మాట కాదు, 3 మాటలు, 3 మాటల సముదాయము. సత్, చిత్, ఆనందము. ఇప్పుడు శిష్యుడికి ఏం అర్థం కాలేదు, అసలు ఆత్మ అంటేనే తెలియదు, ఇంకా సత్ చిత్ ఆనందం అంటే కూడా తెలియదు. సత్ కిం అడిగాడు. కాలత్రయే అపి తిష్టతి ఇది సత్ చెప్పాడు గురువుగారు. చిత్ కిం జ్ఞాన స్వరూప. ఆనంద కిం సుఖ స్వరూప. ఆత్మ అనగా సత్ చిత్ ఆనంద. ఈ 3 మాటలు మనము విడిగా అర్థం చేసుకోవాలి, విడివిడిగా అర్థం చేసుకోవాలి. తరువాత వాటిని తత్వబోధకు అన్వయించుకోవాలి. ఆత్మబంధువులారా, మనం చిత్ అనే మాటను ఫస్ట్ చూద్దాం. సత్ ఆనందం పక్కన పెట్టండి ఒకసారి. ఇప్పుడు చిత్ చూద్దాం. చిత్ అంటే చైతన్యము, జ్ఞానము, విజ్ఞానము, కాన్షియస్నెస్. ఇవన్నీ ఒకే అర్థాన్ని ఇస్తాయి ఈ మాటలన్నీ. తత్వబోధ ప్రకారము అంటే వేదాంతం ప్రకారము అంటే శాస్త్ర ప్రకారము ఆత్మ చైతన్య స్వరూపము. జడమైన శరీరములకు అది చైతన్యాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని చిత్ అంటారు. జడమైన శరీరములకు అది చైతన్యమును ఇస్తుంది అంటే ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది అంటే చిత్ చైతన్యాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని చిత్ అంటారు. ఆత్మ వలననే ఈ శరీరానికి జీవం వస్తుంది, ప్రకాశం వస్తుంది. ఆత్మ అంటే ఏమిటి? శరీరానికి ప్రకాశం వస్తుంది, జీవం ఇస్తుంది. నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, ప్రపంచం తెలుస్తుంది, నా అంగాలు అన్నీ పనిచేస్తున్నాయి. శరీరాన్ని ఒక జడమైన కుర్చీ, ఒక జడమైన టేబుల్ కంటే భిన్నంగా మనం ఒక చేతన తత్వంగా పనిచేసేటట్లు చైతన్యం చేస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మన శరీరాన్ని ఒక కుర్చీ ఇనర్ట్ కదా, కుర్చీ అట్లాగే ఒక టేబుల్, మన డైనింగ్ టేబుల్ ఇనర్ట్ కదా, జడం. అవన్నీ లాగానే ఇది కూడా జడమే. కానీ ఇటువంటి జడమైన శరీరాన్ని చేతన తత్వంగా అంటే లైఫ్ ఉండేటట్లుగా పనిచేసేటట్లుగా చేస్తుంది ఎవరు? చైతన్యము. ఇప్పుడు మన బయట గాంధీజీ విగ్రహం ఉంది. గాంధీజీ విగ్రహంలో ఏముంది? కెమికల్స్ ఉంటాయి, అంతే, రసాయనాలు ఉంటాయి. రసాయనాలతో తయారు చేయబడింది గాంధీజీ విగ్రహం. చేతిలో గాంధీజీ చేతిలో ఏముంటుంది? కర్ర ఉంది. కానీ గాంధీ తాత తన మీద వాలిన కాకిని ఆ కర్రతో తోలుకోలేడు. ఎందుకని? అది జడం కాబట్టి, ఆ విగ్రహం జడం కాబట్టి. కానీ నా శరీరం అలా కాదు, చుట్టుపక్కల ఏమవుతుందో నాకు తెలుస్తుంది. నిజానికి
నా శరీరం కూడా గాంధీ తాత శరీరం లాగా కెమిస్ట్రీ, ఇట్స్ ఎ కెమికల్ బండిల్, రసాయనాల మిశ్రమం. గాంధీ తాత విగ్రహంలో ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది. ఇది కూడా కెమిస్ట్రీనే, అది కెమిస్ట్రీనే, అది కెమికల్సే, ఇది కెమికల్సే. కానీ ఇది ఇది అంటే నా శరీరము, నీ శరీరము. మనం ఏమంటున్నాం? కెమిస్ట్రీ అంటలేదు, బయోకెమిస్ట్రీ అంటున్నాం. బయోకెమిస్ట్రీ ఎందుకన్నాం? బయాస్ అంటే లైఫ్, లాగాస్ అంటే సైన్స్. బయాస్ అంటే లైఫ్, లాగాస్ అంటే సైన్స్, లైఫ్ సైన్స్. జీవ శాస్త్రము, జీవ రసాయన శాస్త్రం అంటాం దీన్ని, బయోకెమిస్ట్రీ. ఈ శరీరానికి ఎందుకంటున్నాం బయోకెమిస్ట్రీ అని? ఈ శరీరానికి జీవం ఉంది, లైఫ్ ఉంది, చేతన తత్వం ఉంది. ఈ శరీరానికి జీవత్వం ఇచ్చేదానిని లేక చేతన తత్వం ఇచ్చేదాన్ని మనం ఏమంటాం? ఆత్మ. అదే చిత్. చిత్తు గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. సో వేదాంతము ఈ చైతన్యాన్ని, చిత్ అంటే చైతన్యం, ఈ చైతన్యాన్ని విశ్లేషణ చేసి మనకు వివరిస్తుంది. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? చిత్తు, సత్, ఆనందము పక్కన పెట్టండి. ఇప్పుడు చిత్తు గురించి మనం వివరించుకుంటున్నాం. చిత్ అంటే చైతన్యం. మీకు వీలైతే నేను అని అనుకోండి లోపల మనసులో. చైతన్యం అనగానే నేను చైతన్యం, ఐ ఆమ్ దట్ చైతన్యం. ఆటోమేటిక్గా మీకు తంబూరా శృతిలాగా వచ్చేయాలి అది. చైతన్యం అనగా అబిడ్స్లో కానీ, కోటిలో కానీ, సికింద్రాబాద్లో కానీ ఉంటుంది. అది మనకు కనపడదు, అది ఉంటుంది అట్లా అని అట్లా అనుకోవద్దు. చైతన్యం అనగా నేనే చైతన్యము, నా శరీరంలో ఉన్నదే చైతన్యం అనుకోవద్దు. నా శరీరంలో ఉన్న చైతన్యం కాదు, నేనే చైతన్యం. శరీరంలో చైతన్యం ఉంది, ఓకే. శరీరంలో చైతన్యం ఉండబట్టే మనం పనిచేస్తున్నాం, మనకు లైఫ్ వచ్చింది, దట్ ఈజ్ ఓకే. ఇప్పుడు మనలో మిశ్రమం ఉంది కదా, ఐ ఆమ్ ఎ మిక్చర్ ఆఫ్ టూ. ప్రతి మనిషి కూడా నేను ఒక మిశ్రమాన్ని, మిశ్రమము అనగా 2, 3 ఏదైనా కానీ, ఓకే. ఏంటది? ఏం అంటే నాలో 2 కంపోనెంట్స్ ఉన్నాయి మెయిన్గా. ఒకటి ఈ కనపడే దేహము, కనపడే మనసు. మనసు కూడా కనపడుతుంది కదా మనకి, అంటే మనంతా అనుభవిస్తున్నాం కదా, ఇంద్రియాలు అనుభవిస్తున్నాం కదా. సో బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అనేది నాకు స్పష్టంగా తెలుస్తుంది, అహంకారము. రెండోది నాకు కనపడకుండా ఉంది ఏమిటి? ఆత్మ. ఈ 2 నేనే. నేను ఈ రెండిట్లో ఏమిటి అంటే, నేను అనాత్మను కాదు, ఈ బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ కాదు, నేను ఆత్మను అని మీకు పని లేనప్పుడల్లా అనుకుంటుండాలి మధ్య మధ్యలో. చైతన్యము శరీరం యొక్క ధర్మం కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. శరీరం యొక్క ధర్మం కాదు ఎవరు? చైతన్యం. ఇప్పుడు శరీరానికి ఎత్తు ఉంది, హైట్, బరువు ఉంది, వెయిట్ ఉంది. నల్లగా ఉంటాను నేను, తెల్లగా ఉంటాను, కొంచెం చామన్ ఛాయ, ఇలాంటివి ఏమి ఉండవు. అవన్నీ శరీర ధర్మాలు. చైతన్యానికి అలాంటిది ఏమి ఉండదు. ఫస్ట్ పాయింట్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చైతన్యము శరీరంలో ఒక భాగం కాదు, ఒక భాగం కూడా కాదు. ఇప్పుడు గోల్డ్ శరీరంలో ఒక భాగం, చర్మము శరీరంలో ఒక భాగం, వెంట్రుకలు శరీరంలో భాగం, ఇవన్నీ శరీరంలో భాగాలు. కానీ చైతన్యము కాదు. చైతన్యము, ఇంకో మాట చెప్తున్నాను నేను, శరీరంలో నుండి ఉత్పత్తి చెందింది కాదు. ఇప్పుడు ఎంజైమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ముందు ఏదన్నా ఒక చింతకాయ పెట్టారు, చింతపండు, చింతకాయ పెట్టే శరీరం నోట్లోంచి ఊరుతుంది కదా రసం. ఒక మామిడికాయ పచ్చడి, ఆవకాయ జాడి పచ్చడి పెట్టారు, పప్పు, ముద్దపప్పు, మంచి వేడివేడి అన్నం, వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకుని బాగా నెయ్యి వేసుకుని కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుని మనం ఒక్కొక్క ముద్ద కొంచెం తింటున్నాం అనుకోండి. అలా నేను చెప్తుంటే మీకు ఏమవుతుంది? మీకు నోట్లో నూరు ఊరుతుంది, నోట్లో ఒక ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి నోట్లో. అలా మన శరీరం నుంచి ఎంజైమ్స్ వస్తాయి, మన రక్తం వస్తుంది శరీరం నుంచి, రక్తం తయారు చేస్తుంది శరీరం. ఇవన్నీ శరీరం నుంచి ఉద్భవిస్తాయి ఇవన్నీ. చైతన్యం మాత్రం పదార్థ జనితం, చైతన్యం శరీరం నుంచి పుట్టలేదు.
చైతన్యం. అది గుర్తుపెట్టుకోవాలి. పదార్థ జనితం కాదు, పుట్టలేదు శరీరం, కానీ జీవమును కానీ చైతన్యమును సృష్టించలేవు. చైతన్యాన్ని ఈ బాడీ సృష్టించలేదు, అంటే ఉత్పత్తి చెందింది కాదు, శరీరం నుంచి ఉత్పత్తి చెందింది కాదు. ఎవరు? చైతన్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పదార్థము అంటే మ్యాటర్ జీవమును ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్, చైతన్యము శరీరంలోని ఒక భాగం కాదు, చైతన్యము శరీరం యొక్క లక్షణం కాదు, ధర్మం కాదు, శరీరం నుండి ఉత్పత్తి చెందింది కూడా కాదు. ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్ చెప్పుకుంటున్నాం. అంటే రెండో సూత్రం, అంటే చైతన్య లక్షణం అన్న రెండో లక్షణం ఏమిటది? చైతన్యము అదృశ్యంగా, అవ్యక్తంగా, స్వతంత్రంగా ఉండేటటువంటి ఒక అంశము. చైతన్యం స్వతంత్రమైనది. చైతన్యము శరీరం అంతటా వ్యాపించి శరీరానికి ప్రకాశాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ప్రకాశం అంటే బల్బులాగా వెలిగిపోతుందని కాదు, లైఫ్. ప్రకాశం అంటే జీవాన్ని ఇస్తుంది. శరీరం అంతటా వ్యాపించి ఈ కెమిస్ట్రీని అంటే రసాయనాలను జీవ రసాయన శాస్త్రంగా మారుస్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది మీకు. మనకి ఫ్యాన్ ఉంటుంది కదా, ఎవరింట్లో ఫ్యాన్ ఉండకుండా ఉండదు. ఫ్యాన్ వెనుక, ఫ్యాన్ అంటే మనకి ఫ్యాన్ వెనుక అదృశ్యంగా ఫ్యాన్ తిరిగేటట్టు చేస్తుంది ఎవరు? మన కంటికి కనపడని అదృశ్యంగా ఉండేది ఎవరు? విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ, కరెంటు ఫ్యాన్ వెనుకుంది. ఇప్పుడు ఫ్యాన్ ఏమిటి? ఫ్యాన్ ఏమిటి? మనం బజార్లో కొన్నాం. ఫ్యాను ఒక జడ వస్తువు, ఒక ప్యాకెట్లో పెట్టి మనం బజార్లో కొనుక్కొచ్చాం, ఇక్కడ బిగించాం. ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్ తిరగదు. బిగించిన తర్వాత మన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తే, ఎలక్ట్రీషియన్ వచ్చి ఎలక్ట్రిసిటీకి మన కరెంటుకి విద్యుత్ శక్తి కనెక్షన్ చేస్తే అప్పుడు అదృశ్యంగా ఉన్న విద్యుత్ శక్తి ఫ్యాన్ని తిరిగేటట్టు చేస్తుంది. అదృశ్యంగా ఉన్న విద్యుత్ శక్తి ఫ్యాన్ యొక్క ధర్మం కాదు, ఫ్యానులో ఒక భాగం కాదు, ఫ్యాన్ నుండి ఉత్పన్నమైనది కాదు. విద్యుత్ శక్తి భిన్నమైనది. ఫ్యాను తయారు చేయక ముందు నుండే ఉన్నది ఎవరు? విద్యుత్ శక్తి. కాబట్టి స్వతంత్రంగా, భిన్నంగా, అదృశ్యంగా ఉన్న విద్యుత్ శక్తి ఫ్యాన్ అంతటా వ్యాపించి ఫ్యానును తిరిగేటట్లు చేస్తుంది. మన శరీరాలన్నీ ఫ్యాను లాంటివి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతారు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఇది 18వ అధ్యాయంలో 61వ శ్లోకం. విద్యుత్ శక్తి ఎలా అయితే ఫ్యాన్ని తిరిగేటట్లు చేస్తుందో, ఎలా అయితే అదృశ్యంగా కంటికి కనపడని విద్యుత్ శక్తి బల్బును కాంతివంతంగా వెలిగేటట్లు చేస్తుందో, అలాగే ఈ జడ శరీరానికి జీవాన్ని ఇస్తుంది చైతన్యం అదృశ్యంగా. ఇది మనకి రెండవ లక్షణం, చైతన్య లక్షణం. చైతన్యము స్వతంత్రమైనది, శరీరం అంతటా వ్యాపించి శరీరానికి జీవాన్నిచ్చి పని చేసేటట్లు చేస్తుంది. ఇంకా మనం మూడో లక్షణానికి వస్తున్నాం. చైతన్యము అదృశ్యంగా స్వతంత్రంగా ఉన్న ఈ చైతన్యము శరీరం యొక్క, శరీరం అన్న దేహం అన్న ఒకటే, శరీరం యొక్క సరిహద్దులకు మాత్రమే పరిమితం అవలేదు. అంటే ఏమర్థమైంది? అది సర్వవ్యాపి, అంటే శరీరం బయట కూడా వ్యాపించి ఉంది. ఎలా అయితే విద్యుత్ శక్తి బల్బుకు మాత్రమే పరిమితం అవ్వలేదు,
ఫ్యాన్కి మాత్రమే పరిమితం లేదు. వేదాంతం ప్రకారము చైతన్యము హద్దు లేని, పరిమితి లేని అంశము, పరిమాణం లేని అంశము. ఎత్తు లేదు, బరువు లేదు, పొడవు లేదు, వెడల్పు లేదు, ఇవన్నీ ఉండవు. మృత్యువు లేదు, ఇవన్నీ శరీరానికి ఉంటాయి, చైతన్యానికి ఉండవు. ఫ్యాన్కి పొడవు వెడల్పులు ఉంటాయి, విద్యుత్ శక్తికి పొడవు ఉండదు. ఇది మనకి 3వ లెసన్. ఏమిటి? చైతన్యము శరీరం యొక్క సరిహద్దులకు మాత్రమే పరిమితం అవ్వలేదు, అది సర్వగతము, సర్వవ్యాపి. స్వతంత్రమైన చైతన్యం 4వ సూత్రం చూద్దాం. 4వ లక్షణం. ఈ ఇండిపెండెంట్ చైతన్యం, స్వతంత్రమైన చైతన్యం శరీరము పతనము చెందినాక కూడా ఉంటుంది. శరీరం పతనం చెందాక కూడా, అంటే మరణించిన పిదప కూడా ఉంటుంది. ఎలా అయితే బల్బు మాడిపోయిన తర్వాత కూడా బల్బు నుండి కాంతి రాదు, బల్బు మాడిపోయింది. ఫ్యాను నాశనం అయిపోయింది, చెడిపోయింది ఫ్యాను, బల్బు మాడిపోయింది. ఫ్యాన్ తిరగకపోయినా, బల్బు మాడిపోయినా విద్యుత్ శక్తి అలాగే ఉంటుంది. మీకు అనుమానం ఉంటే మీరు ఆ ప్లగ్ పాయింట్లో వేలు పెట్టి చూడండి, డైరెక్ట్గా మోక్షము వస్తుంది. మీకు విద్యుత్ శక్తి ఉన్నట్లు తెలియదు, ఎందుకంటే అది కనపడదు. ఫ్యాన్ కనపడుతుంది, బల్బు కనపడుతుంది, విద్యుత్ శక్తి మనకు కనపడదు. అలాగే ఈ శరీరము చనిపోయిన తర్వాత కూడా చైతన్యం అలాగే కొనసాగుతుంది. శరీరం మరణిస్తుంది, కానీ చైతన్యము మరణించదు. చైతన్యము నిత్యము, చైతన్యమునకు మరణం లేదు. ఇందాక ఏం చూసాం? 3వ సూత్రం, సరిహద్దులకు పరిమితం అవ్వలేదు, దేహాన్ని సరిహద్దులకు పరిమితం అవ్వలేదని చూసాం కదా. అంటే అది దేశాతీతము. దేశం అంటే ప్రదేశం, ఒక ప్రదేశానికి పరిమితం అవ్వలేదు అని, ఒక ప్రదేశానికి పరిమితం అవ్వలేదు కాబట్టి అది దేశాతీతము, బియాండ్ స్పేస్. శరీరం బౌండ్ బై స్పేస్. 4వ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? 4వ పాయింట్ మరణించిన తర్వాత కూడా ఉంటుంది అంటున్నాం. అంటే ఏమిటి? నిత్యము, కాలాతీతము. 3వ పాయింట్ ప్రకారం బియాండ్ స్పేస్, దేశాతీతం. ఇక 4వ పాయింట్ ప్రకారం బియాండ్ టైం. డేట్ ఆఫ్ బర్త్, డెత్ మనకుంటాయి, చైతన్యానికి ఉండవు. కాలాతీతము, కాల పరిమితి లేదు. మీకు బాగా ఫేమస్ శ్లోకం ఉంది కదా, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకం కంఠస్థం కానివాడు బహుశా ఉండరు. ఇది మన 2వ అధ్యాయంలో 20వ శ్లోకం. భగవద్గీతలో ఈ అధ్యాయం మనం ఈ శ్లోకం చదివినప్పుడు తత్వబోధ గుర్తొస్తుంది. ఇప్పుడు మనం 5వ లక్షణానికి వెళ్దాం. శరీరం మరణించిన తర్వాత చైతన్యం మరణించదు, ఉంటుంది అన్నాం కదా. కానీ చైతన్యం ఉన్నట్టు మనకు తెలియదు, మనం గుర్తించలేము. ఎందుకు? చైతన్యమును ప్రతిబింబింపజేసే శరీర మాధ్యమం లేదు కాబట్టి చైతన్యము మన అనుభవంలోనికి రాదు. అంటే మాధ్యమం లేదు, మీడియం లేదు, అంతే. ఇప్పుడు నీ విద్యుత్ శక్తి ఉందా లేదా, విద్యుత్ శక్తి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తావు? లైట్ వెలుగుతుందో లేదో, ఫ్యాన్ తిరుగుతుందో లేదో అని ఏం చేస్తావు? స్విచ్ వేసి చూస్తావు, స్విచ్ వేసి చూస్తావు. విద్యుత్ శక్తి ఉందని తెలుసుకోవడానికి లైటు, ఫ్యాన్లు మాధ్యమాలు. అలాగే చైతన్యం ఉందని తెలుసుకోవటానికి ఇది ఒక మాధ్యమం. మరణం తర్వాత కూడా ఆత్మ నిత్యమై ఉంటుంది. అందుకే ఆత్మ ఏమంటారు? చిద్రూప అంటాం. చైతన్యమును ఆత్మ అని నామకరణం చేశారు శంకరాచార్య. అంటే నేనుగా స్వీకరించమని అర్థం అన్నమాట. అది నేను ఆత్మస్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని.
ఇప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే ఆత్మ అభిమాన నిష్ఠ, అనాత్మ అభిమాన త్యాగ. ఇది షిఫ్ట్ జరగాలి. మీ యాటిట్యూడ్లో చేంజ్ రావాలి, మీ దృక్పథంలో చేంజ్ రావాలి, మీ ఆలోచన విధానంలో చేంజ్ రావాలి, మీ ప్రయారిటీ ఆఫ్ లైఫ్లో చేంజ్ రావాలి. ప్రయారిటీ, దిస్ ఈజ్ ప్రయారిటీ. నా క్యాస్ట్ నేను వదులుకోలేను, నా క్యాస్ట్ నాకు ఇంపార్టెంట్, నా దేహం నాకు ఇంపార్టెంట్, నేను విఐపి, నన్ను కింద కూర్చోమంటే కూరుకోను, నాకు పూలదండలు వేయాలా. ఇలా మన దేహాభిమానం బాగా 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 పెంచుకుని ఉంటాం మనం. అదంతా తగ్గాలి. దేహాభిమానం తగ్గాలి, ఆత్మాభిమానం పెరగాలి. ఆత్మాభిమానం అంటే అది వేరే సెన్స్లో మనం వాడుతుంటాం నిజ జీవితంలో. వాడికి చాలా ఎక్కువ ఆత్మాభిమానం ఎక్కువ అంటే వాడికి కొంచెం అహంకారం ఎక్కువని అర్థం, ఈగో ఎక్కువని అర్థం. ఆ సెన్స్లో కాదు ఇక్కడ. శాస్త్రం సెన్స్లో ఆత్మను గుర్తించాలి, నేను ఆత్మను అనుకోవాలి. మనం ఆత్మాభిమాన నిష్ఠ, అనాత్మాభిమాన త్యాగ. మనము ఇంతవరకు శరీరం, నేనే దేహం అని పొరపడుతున్నాం. మనస్సు నేనే అనుకుంటున్నాం, ప్రాణము నేను అనుకుంటున్నాం, బుద్ధి నేను, అజ్ఞానము నేను అని అనుకుంటున్నాం. ఇది ఒక అపోహ, ఇది నిజం కాదు. నేను శరీరము, నేను మనస్సు, వద్దు అట్లా అనొద్దు. నేను ఆత్మను అంటూ నేర్చుకోండి. నేను శరీరం కాదు, నేను ఆత్మను. ఇది కొత్త ట్రైనింగ్ అన్నమాట. ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆత్మ బయోడేటాని మానసికంగా నీ బయోడేటాగా ఊహించుకోవాలి. మన శరీరం బయోడేటా వ్యవహారికం, అది అందరికీ తెలుసు. నా డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ మ్యారేజీ, తర్వాత నేను ఎప్పుడు గ్రాడ్యుయేషను, ఎప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషను, ఇవన్నీ మనకు తెలుసు. పెద్ద బాబు ఎప్పుడు పుట్టాడు, రెండో బాబు ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ మన బయోడేటా, దేహానికి సంబంధించిన బయోడేటా. అది అందరికీ తెలుసు. అది కరతలామలకం, ఎప్పుడు మనకి ఫింగర్ టిప్స్లో ఉంటుంది. అది దాన్ని తగ్గించుకుని, దాని ప్రయారిటీని తగ్గించుకుని ఆత్మ బయోడేటా. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే వాట్ ఈజ్ యువర్ నేమ్, నాకు నేమ్ ఏముంటుందండి? నేను నామానికి అతీతము, రూపానికి అతీతము, నేను చైతన్య స్వరూపము, నేను నిత్యము, నేను నిర్గుణము, నేను స్వతంత్రము, నేను సర్వవ్యాపి, నేను ఏకము అని చెప్పొద్దు. ఎవరిని అడిగితే మీరు వ్యవహారంగానే చెప్పండి, మీ పేరే చెప్పండి. మీ నాన్నగారి పేరు మీరు అడిగితే మీ నాన్నగారి పేరే చెప్పండి. వ్యవహారంలో ఆ బయోడేటా, శరీరం బయోడేటా. కానీ ఆంతర్యంలో నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, నేను సర్వాంతర్యామిని, నిత్యము, సత్యము, ఏకము, స్వతంత్రము, సారము. ప్రతి జీవిలోనూ నేనే ఆత్మగా చైతన్యంగా ఉంటాను. నీలో నేనే ఆత్మగా చైతన్యంగా ఉంటాను, ఆమెలో నేనే ఆత్మగా చైతన్యంగా ఉంటాను. చీఫ్ మినిస్టర్లో నేనే ఆత్మగా చైతన్యంగా ఉంటాను, ప్రైమ్ మినిస్టర్లో నేనే ఆత్మగా చైతన్యంగా ఉంటాను అని అనుకోవాలి. దీనికి ఒక గొప్ప సాధన కావాలి, మనసులో అనుకోవాలి, పైకి చెప్పొద్దు. ఇది ఆత్మకు నిర్వచనము. ఏమిటది? నేనే ఆత్మను, నేను ఆత్మను. తాత్కాలికంగా ఈ శరీరంలో ఉన్నాను. ఈ శరీరం పతనం తర్వాత నేను శుద్ధ చైతన్యంగా ఉంటాను. సోపాధిక చైతన్యము, సహ ఉపాధి. ఈ ఉపాధిలో ఉన్న చైతన్యాన్ని ఏమంటారు? సోపాధిక చైతన్యము. ఉపాధి పోయిన తర్వాత నిరుపాధిక చైతన్యం, అంటే ఉపాధి లేకుండా ఉంటుంది. ఉపాధి లేకుండా ఉండే చైతన్యాన్ని ఏమంటారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనం ఏం చెప్పుకున్నాం? శుద్ధ చైతన్యము, నిరుపాధిక చైతన్యము. స్థూల శరీరం పోయినా నేను ఉంటాను, సూక్ష్మ శరీరం పోయినా నేను ఉంటాను. నిద్రలో మనసు లయిస్తుంది, మనసు ఉండదు, అయినా నేను చైతన్యంగా ఉంటాను, సాక్షి చైతన్యంగా ఉంటాను. సాక్షి ఏదైనా ఉంటే కదా, సాక్షి అంటే చూస్తున్నారు కదా అర్థం. నేను ఈ శరీరాన్ని చూస్తూ ఈ శరీరంలో ఉంటే సాక్షి చైతన్యం. చూడకపోతే శరీరం చనిపోయింది, ఏమైంది? సాక్షి ఇంకా నో మోర్ సాక్షి.
అప్పుడు శుద్ధ చైతన్యము. కోమాలో నా బుద్ధికి చెదలు పట్టవచ్చు, తెలివితేటలు లేకుండా పోవచ్చు, ఆలోచించటం మానివేయవచ్చు. మనుషులలో చాలామంది అసలు బుద్ధిని అంటే వికసించిన బుద్ధిని ఉపయోగించరు. ఎవరిన సలహాలు అడుగుతారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఆ టాపిక్ వద్దు మనకి. అయినా నేను చైతన్య స్వరూపంగా ఉంటాను. సూక్ష్మ శరీరంలోని ముఖ్య అంగాలు 17 అన్నీ పోయినా నేను చైతన్యంగా ఉంటాను. నేను నిత్యము, నేను సత్యము, నేను జ్ఞాన స్వరూపము. ఈ చైతన్యము నేను చైతన్యాన్ని అని సొంతం చేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మంచి ఉపాయం చెప్పారు. ఈ పద్ధతిని, ఆ ఉపాయాన్ని ఏమంటారు? దృక్ దృశ్య వివేకము. టెక్నిక్, ఉపాయం. ఇప్పుడు నేను ఇది చూస్తున్నాను, ఈ ఫ్లాస్క్ చూస్తున్నాను. ఇది ఒక ఆబ్జెక్ట్, నా అనుభవంలో ఉన్నది ఇది ఒక ఆబ్జెక్ట్గా. నేను కర్త, సబ్జెక్ట్ని, ఇది ఆబ్జెక్ట్. దీనికి నేను భిన్నంగా ఉన్నాను. ఇప్పుడు నా ఎదురుగా ఒక గోడ ఉంది, నేను గోడను చూస్తున్నాను. నేను ఏది చూసినా అంటే చెవితో, చర్మంతో, కన్నుతో, నాలుకతో, ముక్కుతో, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ జ్ఞానేంద్రియాలతో నేను ఏది అనుభవించినా, అంటే ఏది రుచి చూసినా, దేన్ని పట్టుకున్నా, ఏది విన్నా, నా వ్యవహారంలోకి ఏది వచ్చినా అది నాకు భిన్నంగా ఉన్నది, అది నాకు కర్మగా ఉన్నది. నేను కర్తను. ఐ యామ్ ది సబ్జెక్ట్, దట్ ఈజ్ ఆబ్జెక్ట్. నా ఇతి, నా ఇతి, నా ఇతి అని అన్నిటిని తిరస్కరించాలి. నేతి పద్ధతి అంటారు. నేతి అంటే ఆవు నెయ్యి కాదు, అది అక్కడ. నా ఇతి, ఇది నేను కాదు, ఇది నేను కాదు. నేతి పద్ధతి అనగా నేను ఇది కాదు, ఇది కాదంటే ఇంద్రియం కాదు, పంచకోశాలు కాదు, అట్లా. సో ఇది కాదు, ఇది కాదంటూ ఇంద్రియ గోచర విషయాలన్నీ, జగత్తులో ఉన్న విషయాలన్నీ కూడా తిరస్కరిస్తూ పోవటం. అసలు జగత్ అంటే ఏమిటి? ఒకసారి ఆలోచించేయండి. జగత్ అంటే ఇంతే కదా, ఇదే కదా. చెవితో వినేది జగత్తు, చర్మంతో ముట్టుకునేది చర్మం, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, అదే కదా జగత్ అంటే. ఈ 5 ఫీలింగ్సే, ఈ 5తో మనం ఏం అనుభవిస్తున్నామో అదే జగత్తు. మొదట నేతి పద్ధతి ద్వారా జగత్తును, ఈ సమస్త జగత్ అంటే ప్రపంచమే కదా, ఈ సమస్త ప్రపంచాన్ని రిజెక్ట్ చేస్తాం, తిరస్కరిస్తాం. ఎందుకు? నేను ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి తిరస్కరిస్తున్నాను. ఈ ప్రపంచం నా అనుభవంలో ఉంది, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ ద్వారా అనుభవంలో ఉంది, అది నాకు అనుభవంలో ఉంది. నేను సర్వవ్యాపక నిత్య చైతన్యాన్ని, సబ్జెక్ట్ని, కర్తని. ఇప్పుడు నేను శరీరాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నాను? ఎందుకంటే శరీరాన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను, శరీరాన్ని ఒక ఆబ్జెక్టుగా చూస్తున్నాను. నేను కర్తను. ఈ శరీరాన్ని జాగ్రత్త అవస్థలో అనుభవిస్తున్నాను, మరొక శరీరాన్ని స్వప్నావస్థలో అనుభవిస్తున్నాను. సుషుప్తి అవస్థలో నేను ఏ శరీరాన్ని అనుభవించట్లేదు, అనుభవానికి రావటం లేదు నాకేమి. సుషుప్తిలో శరీరం అనేది నేను అనుభవం పొందే ఒక వస్తువు, ఒక ఆబ్జెక్టు, ఒక కర్మ. నేను శరీరాన్ని కాదు, నేను సబ్జెక్టు, కర్తని. నేను దృక్కు, నేను దృశ్యాన్ని కాదు. చూడబడే వస్తువు నాకంటే భిన్నమైనది. చూడబడే వస్తువు కర్మ, చూసే వ్యక్తి అంటే నేను కర్త. నేను చూసేది వేరు, నేను వేరు. జ్ఞానము ఏదో నాకు తెలుసు, ఏది తెలియదో నాకు తెలియదు. కాబట్టి జ్ఞానం నేను కాదు, అజ్ఞానం కూడా నేను కాదు. జ్ఞానము అజ్ఞానము రెండు కూడా నాకు అనుభవంలో ఉన్నాయి. అన్ని అంశాలు నాకు అనుభవంలో ఉన్నాయి. నీ శరీరం, ఈ మైండ్, ప్రపంచం అంతా నా ఇతి, నా ఇతి.
అని తిరస్కరించిన తర్వాత ఇంకా ఏమి మిగిలింది? ఏమి మిగలలేదు. కర్త మిగిలింది. కర్త అంటే ఎవరు? నేను మిగిలాను. కొంతమంది శూన్యం వచ్చింది అంటారు. నీవన్నీ తిరస్కరించిన తర్వాత శూన్యానికి వస్తావు. శూన్యము కూడా నీకు అనుభవంలో ఉన్నది. అనుభవం ఉందా లేదా? అది శూన్యం కాదు, నీవు అనుభవిస్తున్నావు. సర్వ అభావ సాక్షి అంటుంది శాస్త్రం. శూన్యమును కూడా అనుభవించే కర్తను నేను, ఆత్మను నేను. చిద్రూప అహం ఆత్మ అస్మి. జ్ఞానస్వరూప ఆత్మ. చిత్ అనగా జ్ఞానము. ఇప్పుడు చిత్ తర్వాత మనం సత్ ఆనంద, ఈ రెండు మాటలు చూద్దాం. సత్ చిత్ ఆనంద గుర్తుపెట్టుకోండి. సత్ చిత్ ఆనంద. అస్థి భాతి ప్రియం. సత్యం జ్ఞానం అనంతం. ఎగ్జిస్ట్ కాన్షియస్నెస్ బ్లిస్ అన్ని ఒకటే. సత్ చిత్ ఆనందం. అస్థి భాతి ప్రియం. సత్యము జ్ఞానము అనంతం. సత్ ఎగ్జిస్టెన్స్, చిత్ కాన్షియస్నెస్, ఆనందము బ్లిస్. ఇప్పుడు సత్ ఆనంద ఈ రెండు మాటలు చూద్దాం. శరీరం పతనం చెందినా కూడా ఈ చైతన్యం మరణించదు, అలాగే మిగిలి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇది మనం చైతన్య లక్షణాలు 4వ సూత్రంలో చూసాం కదా. చైతన్యము నిత్యము అంటే గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. దేహాలు వస్తాయి, దేహాలు పోతాయి, కానీ చైతన్యము నిత్యం. సంస్కృతంలో ఏది నిత్యమో, ఏది 3 కాలాల్లోనూ ఉంటుందో దాన్ని సత్ అంటారు. సత్యము, చైతన్యము, సత్ ఇవన్నీ ఒకటే. త్రికాలే అపి తిష్టతి ఇది సత్. త్రికాలే అపి తిష్టతి ఇది సత్ అని శంకరాచార్య చెప్తారు. త్రికాలే, త్రికాల అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు. 3 కాలాల్లో ఏది ఉంటుంది? సత్రూప. 3 కాలాల్లో ఏది ఉంటుంది? ఆత్మ. ఆత్మ చిద్రూప, ఆత్మ సద్రూప. బోత్ ఆర్ సేమ్. అంటే మీకు బాగా అర్థమవుతుంటే, ఎంక్లోజ్డ్ మన శరీరంలో పరిమితంగా ఉంటే దాన్ని మన ఆత్మ అంటాం. ఓపెన్గా ఉందనుకోండి, అన్ఎన్క్లోజ్డ్ ఉందనుకోండి, దాన్ని సత్ అంటాం. అంతటా ఉన్న దాన్ని సర్వవ్యాపిని సత్ అంటాం. ఇక్కడ పరిమితంగా ఉంది కదా, ఇక్కడ మనం అనుకుంటున్నాం కదా నాలో ఉంది, బికాజ్ ఆఫ్ చైతన్యం ఓన్లీ నేను మాట్లాడుతున్నాను అనుకున్నా, దాన్ని మనం ఆత్మ అంటాం. సో వ్యష్టి ఆత్మ అంటాం, సమష్టి సత్ అంటాం. చైతన్యము అది బ్రహ్మ, ఆ బ్రహ్మ అనే మాట వాడతాం దానికి. సమష్టి బ్రహ్మ, ఇదేమో ఆత్మ. ఇప్పుడు ఆనంద అనే మాట చూడాలి. త్రికాలాపి తిష్టతి సత్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఆనంద అనే మాట చూడాలంటే మనకి ఇప్పుడు 3వ మాట, 3వ సూత్రం, 3వ లక్షణం చూడండి. చైతన్యము శరీరం యొక్క సరిహద్దులకు మాత్రమే పరిమితం అవ్వలేదు, అది సర్వగతము, సర్వవ్యాపి అన్నాం కదా. సంస్కృతంలో ఈ సర్వగతము సర్వవ్యాపిని అనంత అంటారు. అనంత అంటే ఇన్ఫినిట్, బౌండ్లెస్, లిమిట్లెస్, పూర్ణ, పూర్ణం, పరిమితత్వం లేనిది, అపరిమితమైనది. పూర్ణం అంటే ఏమిటి? చిత్తు మాత్రమే కాదు, సత్తు మాత్రమే కాదు, అనంత. గుర్తుపెట్టుకోండి, సత్తు చిత్తు ఆనందం 3 ఒకటే. అస్థి భాతి ప్రియం 3 ఒకటే. సత్యము జ్ఞానం అనంతం 3 ఒకటే. ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ బ్లిస్ 3 ఒకటే. డిఫరెంట్ కోణాల్లో మనం అర్థం చేసుకుంటున్నాం అంతే. వన్ అండ్ ది సేమ్. అనంత అంటే ఏమిటి? ఏమర్థమైంది మీకు? పూర్ణ. పూర్ణ అంటే ఏమర్థమైంది? పూర్ణత్వం, పూర్ణత్వం. పూర్ణత్వం మన అనుభవంలోకి తెచ్చుకున్నాం అనుకోండి. అహం పూర్ణ అంటే ఏంటి? నాకు లేనిదంటూ లేదు. అహం పూర్ణ, దాంట్లో ఏమొస్తుంది మీకు? ఆనంద. అనంత అని అర్థం చేసుకుంటే ఆనంద రూపంలో
మనం అనుభవిస్తాం. అనంతాన్ని ఆనంద రూపంలోనే మనం అనుభవిస్తున్నాము. అర్థమైంది కదా? అనంతమును మనం ఆనందముగానే అనుభవంలోనికి తెచ్చుకుంటాము. పరమాత్మను విశ్వసించిన వారికి కొరత లేదు. పరమాత్మను విశ్వసించిన వారికి కొరత లేదు, వెలితి రాదు. పరమాత్మ దృష్టి పడినచో సర్వ సంపదలు నారికేళంలో నీరు నిండినట్లు సమృద్ధిగా లభించును. పరమాత్మ దృష్టి లేనిచో సర్వ సంపదలు కరిమ్రింగిన వెలగు పండు వలె క్షణములో అదృశ్యం లగును. ఇలాంటి మాటలు మనం వింటుంటాం. ఇదంతా కర్మయోగానికి సంబంధించింది. ఇదంతా వేద పూర్వభాగంలోది. నేను కృష్ణుడిని నమ్ముకున్నా, నేను ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నా, అందుకని నాకు వెలితి లేదు, కొరత లేదు. ఇలాంటి మాటలు మనం మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం జ్ఞాన యోగంలో ఉన్నాము. నాకు వెలితి లేదు, కొరత లేదు, భగవంతుడు ఉన్నాడు, తక్కువే మనకు రాముండు ఒక్క 2 వరకు ఆ టైప్లో మనం మాట్లాడట్లేదు. ఇక్కడ దుఃఖము, కొరత, వెలితి, పరిమితత్వము ఇవన్నీ కూడా మాయమైపోయినాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు మీ. అనంత, ఐఎమ్ ఇన్ఫినిట్, ఐఎమ్ అపరిమితం, అహం పూర్ణ. అటువంటి జ్ఞానంలో మనం ఉన్నప్పుడు ఇవన్నీ పోతాయి, అదృశ్యమైపోతాయి. ఎలా అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, చాలా సమస్యలు ఉన్నాయి మనకి, సమస్యలతో కొట్టుకుపోతున్నాం మనం. కానీ స్వప్నంలోంచి మెలకు వచ్చింది అనుకోండి, ఆ సమస్యలను ఏమి డిజాల్వ్ అయిపోయినాయి కదా, సాల్వ్ అవ్వాల, అదృశ్యం అయిపోయింది. అలా మనం ఆత్మజ్ఞానం పొందగానే, నేను అహం పూర్ణ అనే ఫీలింగ్ రాగానే ఇంకా అవన్నీ కూడా వెలితి, కొరత అవన్నీ కూడా పోతాయి, ఉండవు. శరీరమునేనా చైతన్యమునేనా. అహం పూర్ణ అంటే నేను అంటే, పూర్ణ అంటే నేను చైతన్యం కాదు. దేహానికి ఉంటాయి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి, దేహానికి చాలా వెలితి, కొరత, సమస్యలు ఎప్పుడు ఉంటాయి. అట్లా ఉంటేనే కదా బ్యూటీ పార్లర్స్కి వెళ్తారు అందరూ. బ్యూటీ పార్లర్స్లో ఎంతమంది ఉంటారు? ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా మధ్యలో జర్నీ మధ్యలో కూడా బ్యూటీ పార్లర్స్కి వెళ్తుంటారు. అంటే దేహ భ్రాంతి అలా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో దేహానికి అనంత సమస్యలు ఉంటాయి. మనసుకుండే అన్ని కొరతలే, ఆందోళనలే. మనసులో ఎప్పుడు అదే కదా బాధ. ఎవరు కనపడినా మనం అదే కదా అంటాం, నా కొడుకు నన్ను ప్రేమించడం లేదు, కోడలు నన్ను గౌరవించడం లేదు, అల్లుడు నాతో సరిగ్గా మాట్లాడు. తెలివితేటల బుద్ధికి అన్ని కొరతలే. ఆత్మనైనటువంటి నాకు కొరతలు, వెలితులు లేవు. అన్ని దేహాలు, అందరూ మనుషులు, అన్ని మనసులు ఈ ప్రపంచంలో అన్ని ఆత్మలోనే ఉన్నాయి. అనంత అనగా పూర్ణ, అనంతం అనగా పూర్ణము, పూర్ణమనగా ఆనందము, ఆనంద స్వరూప, సుఖ స్వరూప. ఎవరైనా నీతో ఏం కావాలి నీకు అని అడిగితే ఏం చేస్తారు? నాకేం వద్దు, నాకు అన్నీ ఉన్నాయి, అహం పూర్ణ అస్మి. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయం భగవద్గీతలో చెప్తారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అపూర్ణత్వమే కోరికలకు కారణము. నాకు పిల్లలు లేరు, నాకు మనువలు లేరు, ఇవన్నీ పరిమితత్వంతో మిళితమైన శరీరము కోరుకునే కోరికలు. నేను శరీరంగా పరిమితత్వం నుండి ఆత్మగా అపరిమితత్వం వరకు, అంటే నేను చైతన్యంగా ప్రయాణించాలి. నాకు ఏ కోరిక లేదు, నాకు కొరత లేదు, నాకు వెలితి లేదు. ఆత్మ అనగా సచ్చిదానంద స్వరూప. ఏవం అంటే ఈ విధంగా స్వాత్మానం విజానీయాత్. అహం ఆత్మ అస్మి, నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఆత్మకు నిర్వచనం ఇంత ఉంది. ఆత్మ అంటే ఎవరు? గుండె మీద చేసుకుని అందరూ ముక్త కంఠంతో ఆత్మ అంటే ఎవరు? నేనే నేనే అని నిబ్బరంగా తలెత్తుకుని ధీమాగా అనగలగాలి. ఎవరు ఆత్మ అంటే? నేనే ఆత్మ. నేను అనే కర్తకు ఇప్పుడు 2 విషయాలు. ఆత్మ అంటే ఆత్మాభిమాన నిష్ఠ, అనాత్మాభిమాన
త్యాగ, అది ప్రాక్టీస్ చేయాలి మనం. అనాత్మాభిమాన త్యాగ, ఆత్మాభిమాన నిష్ఠ, ఇది ముందర బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. తరచుగా అంటుంటాం మనం శాస్త్రంలో, మీకు ఏదో ప్రాబ్లం వచ్చిందంటే వాట్ అని ఆశ్చర్యపోతాం. నాకు అటువంటి పెద్ద ప్రాబ్లం వచ్చిందా అని వెంటనే ఆశ్చర్యపోతాం. తర్వాత ఏమంటాం మనం, సో వాట్ అంటాం. వాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో నుంచి వచ్చింది. అమ్మో నాకు ఎంత కష్టం వచ్చిందా, అయ్యయ్యో అనే శబ్దం అన్నమాట వాట్. ఏమైంది అయితే అంటే ఆత్మ, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని. అంటే ఆంతర్యంలో, ఆంతర్యం నుంచి నీకు రావాలన్నమాట, నేను ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని అని. సో కాబట్టి ఫస్ట్ లెసన్ ఏంటంటే, చూడబడే వస్తువు నాకంటే భిన్నమైనది. నా కారు ఉంది, నేను కారును కాదు. నాకు స్కూటర్ ఉంది, నేను స్కూటర్ను కాదు. చూడబడే వస్తువు ఏదైనా సరే నాకంటే భిన్నమైనది, అది ఫస్ట్ లెసన్. చూసేది వేరు, నేను వేరు. అంటే చూడబడే వస్తువు వేరు, నేను వేరు. రెండోది, ఆ వస్తువుని నేను ఏదైతే చూస్తున్నానో, నేను కర్త, అది కర్మ కదా, ఆ వస్తువు యొక్క లక్షణాలు నావి కాదు. ఆ వస్తువు యొక్క, నేను గాడిదని చూస్తున్నాను, గాడిద ఏమిటి స్వభావం? తంతుంది కాళ్ళతో. గాడిదే నేను కాదు, ఆ గాడిద యొక్క స్వభావం, తన్నే స్వభావం కూడా నేను కాదు. నేను కుక్కను చూస్తున్నాను, కుక్క లక్షణం భౌ భౌ అంటుంది. సో కుక్క నేను కాదు, భౌ భౌ నేను కాదు. అలా ఆ ఎట్రిబ్యూట్స్ అనమాట, ఆ లక్షణాలు, ఆ గుణాలు నావి కాదు. సో నేను వేరు, నేను చూడబడే వస్తువు వేరు, అది ఫస్ట్ లెసన్. రెండో లెసన్ ఏంటి? నేను అనే కర్తకు కర్మ యొక్క లక్షణాలు అంటవు. ఆత్మబంధులారా, ఆత్మ అభిమాన నిష్టలో ఉండండి. అనాత్మ అభిమానం త్యాగం చెయ్యండి. బెస్ట్ గుర్తు ఏంటంటే, మీకు ఎఫ్ఐఆర్ తగ్గిపోతుంది. అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, రికవరీ పీరియడ్. కోపం తగ్గుతుంది, మీకే తెలుస్తుంది. కోపం తగ్గుతుంది, మీ ముఖం చక్కగా 1000 క్యాండిల్ బల్బు లాగా వెలిగిపోతుంది. 4 సీలు వస్తాయి మీకు. సి అంటే కామ్గా ఉంటారు, కామ్గా ఉంటారు. చీర్ఫుల్నెస్ వస్తుంది ముఖంలో. ఎవరు లేకపోయినా నవ్వుతారని కాదు, ఎవరు లేకపోయినా నవ్వద్దు, అది మంచిది కాదు. ఎవరిని ఉంటే తెచ్చిపెట్టుకుని నవ్వరు, మీకు ఆటోమేటిక్గా ఒక రకమైన చీర్ఫుల్నెస్, కాన్ఫిడెన్స్, కరేజ్ వచ్చేస్తాయి. కాన్ఫిడెన్స్, కరేజ్, చీర్ఫుల్నెస్, కామ్నెస్, అవన్నీ ముఖంలో స్పష్టంగా, ప్రస్ఫుటంగా కనపడతాయి. ఆత్మబంధులారా, వ్యవహారంలో ద్వైతం తప్పదు, ద్వైతం. ఆంతర్యంలో అద్వైతం. ఇదే మన వైదిక జీవన విధానము, ఇదే జీవన్ముక్త స్థితి. మనమంతా గొల్లభామల్లాగా ఉండాలి. గొల్లభామలు పెరుగమ్ముకుంటారు, నెత్తి మీద తట్ట పెట్టుకుంటారు, ఆ తట్టలో పాలు పెరుగుంటుంది, ఏం పట్టుకోరు, నెత్తి మీద అలాగే ఉంటారు, కానీ వ్యవహారం చేస్తారు. కానీ ఆ గొల్లభామల దృష్టి అంతా నెత్తి మీద ఉన్న పాల కుండ మీదే ఉంటుంది. అలాగే మనం వ్యవహారం చేస్తున్నాము ద్వైతంలో. మన దృష్టి అంతా నేను ఆత్మస్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని అని. గొల్లభామలకు ఈ వెన్నపూస, పాలు పెరుగు ఉన్నటువంటి కుండ మీద ఎలా దృష్టి ఉంటుందో, మన దృష్టి అంతా కూడా అద్వైత దృష్టి ఉండాలి. బయటేమో ద్వైత దృష్టితో పనులు చేసుకోవాలి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.